వచ్చాడు. ఆయన ఎవరు అన్నట్టయితే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎవరైనా ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు? ఎందుకు ఈ రాత్రి యేసు మనకు అవసరం అంటే 5 సంగతులు చెప్పబడిని. ప్రభు పుట్టక ముందే చెప్పబడిన సంగతులు. మొదటిది, చీకటిలో నుండి ప్రజలను వెలుగులోనికి నడిపిస్తాడు. రెండవది, ఏం చేస్తాడు అన్నట్లయితే ఆయన దుఃఖములో ఉన్న ప్రజలను సంతోషములోనికి నడిపిస్తాడు. మూడవది ఏం చేస్తాడు ఆయన అంటే, చూడండి ఏం చేస్తాడట ఆయన నీ పాపమనే భారము నుండి విడిపించి ఆయన పాపమనే కాడిని విరగా కొడతాడు. నాలుగవది ఏం చేస్తాడంటే నీలో ఉన్న యుద్ధాలను, పోరాటాలను, మానసికమైన వేదన, దుఃఖములో నుండి ఆయన నిన్ను కాల్చివేస్తాడు వాటిని. ఆఖరిది, ఐదవది ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు ఆఖరిది అంటే నీతి న్యాయములు గెలినవాడిగా, యథార్థవంతుడుగా, పరిశుద్ధుడుగా ఆయన నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఆ ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, ఆ ప్రభువుని నా హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, ఈ రాత్రి ఆ వెలుగును, ఏ చీకటిలో, ఏ దుఃఖంలో, ఈ రాత్రి ఏ బంధాల్లో, ఏ ఇబ్బందులు ఈ రాత్రి నువ్వు ఉన్నావు, ప్రతి ఇబ్బందిని ఆనందమయముగా నా ప్రభువుని జీవితంలో చేయడానికి ఈ లోకానికి పంపబడ్డ